హలో. అవునే, నీకు ఒక 2 years అవుతుంది అమౌంట్ ఇచ్చి. అవి రిటర్న్ ఇవ్వవానే? లేవా ఇప్పుడు? 2 years అవుతుంది. నువ్వు 1 month లోనే ఇస్తా అన్నావు రిటర్న్. అది మా హస్బెండ్కి తెలియకుండా ఇచ్చినానే. తను అడుగుతున్నాడు ఇప్పుడు. నేను ఏదో ఒకటి చెప్పుకుంటూ వస్తూనే ఉన్నా. ఎన్నిసార్లు చెప్పనే? నిన్ను నమ్మి నేను డబ్బులు ఇచ్చినందుకు ఇప్పుడు తనతో నిన్న తిట్లు పడాలానే? ఇప్పుడు ఒక్కసారి నీకు నమ్మి ఇచ్చినప్పుడు నువ్వు వెంటనే తిరిగి ఇస్తే, నీకు ఏదైనా హెల్ప్ అవసరం ఉన్నప్పుడు నేను ఇస్తా కదా మళ్ళా. నువ్వు ఇప్పుడు ఇవ్వకపోతే నెక్స్ట్ టైం నీకు అడిగితే ఎలా ఇవ్వాలి చెప్పు? నీకు ఇప్పుడు అమౌంట్ ఇవ్వడం నాకు బుద్ధి తక్కువైందా? అది తక్కువ అమౌంట్ కూడా ఏం కాదు కదనే. తనకు తెలియకుండా తన ఏదో నా అవసరాల కోసం ఏదో పెట్టుకుంటే అమౌంట్ తీసి నీకు ఆపద ఉందంటే నీకు ఇచ్చిన తిరిగి ఇవ్వాలి కదా. నువ్వు ఎన్ని చెప్తావు? ఇలానే అప్పు ఇవ్వడము, ఇచ్చిన తర్వాత వాళ్ళు చెప్పిన టైంకి ఇవ్వకపోవడము, అంటే వాళ్ళ కాడ లేకపోవచ్చు. కాకపోతే ఒక్కసారైనా ఇవ్వాలి కదా. 1-2 months చెప్పినప్పుడు అట్లీస్ట్ 1 year కన్నా ఇవ్వాలి. అలా ఇవ్వకపోవడం తోటి నెక్స్ట్ టైం మీకు ఎంత ఆపద వచ్చినా సరే వాళ్ళు 1 రూపీ కూడా మీకు ఇవ్వరు. అది గుర్తుపెట్టుకోండి. నమ్మకం పోతే అస్సలు రాదు. అది డబ్బు కన్నైనా సరే, ఇంకా దేనికైనా సరే నమ్మకాన్ని పోగొట్టుకోకండి. డబ్బులు ఇచ్చిన వాళ్ళకు తిరిగి తొందరగా ఇస్తేనే నెక్స్ట్ టైం నీకు ఎంత ఆపద వచ్చినా సరే వాళ్ళు ముందుంటారు నీకు ఇవ్వడానికి. అరే ఇవ్వగానే ఇచ్చిండు, చెప్పిన టైంకి ఇచ్చిర్రు అనేసి వాళ్ళకు ఒక నమ్మకం వస్తుంది. అదే ఇప్పుడు